என்ன கேட்டீங்க? அகவுடல் புறவுடல். எத்தனை உடல் இருக்கு உங்களுக்கு? ఒరే ఉడల్ దా. ఎంత దేహం ఉంది మీకు? చెప్పండి చూస్తాం. లేదు, ఆధ్యాత్మంగా చెప్పాలి. ఫిజికల్గా చూసేదానికి ఒక దేహం మాత్రం కనబడుతుంది. కన్నుల పాకర్తుக்கு உடல் ஒண்ணுதான் தெரியுது. మనసు எங்க இருக்கு? మీ మనసు యాడ ఉంది? మైండ్ యాడ ఉంది? తలకాయ లోపల. తలకాయ యాడ ఉంది? తలకాయ మీ బాడీలో ఉంది. అవునా? మీ మైండ్ తలకాయ లోపల ఉందా? ఉంది. లేదు. మీ మనసు ఈడలేదు, హైదరాబాద్లో ఉంది. మైసూరుకి ఏమిటికి వచ్చింది? ప్రయోజనం లేకుండా వచ్చానో ఏమో, ఈ గురువు డూప్లికేట్ గురువునో ఏమో, ఏమేమో మాట్లాడుతుంది, ఏమేమో చెప్తుంది. ఈ దేహం లోపల ఉండే మనసు ఈ దేహంలో ఉండాలా? ఆడలేదు, బయట ఉంది. மனசு உடம்புக்குள்ளே இருக்கிறது, உடம்போடு சேர்ந்து உடம்பு கூட தான் இருக்கணும். ஆனால் உடுமலைப்பேட்டையில் யாரும் 5000 ரூபா கொடுக்குறேன்னு சொன்னால் 6 மணிக்குள்ளே போய் சேர முடியுமோ இல்லையோ? வீட்டில் சொல்லாமல் நண்பரை அழைச்சிட்டு வந்துட்டேன், அவங்க வீட்டில் தெரிஞ்சால் என்ன சொல்லுவாங்களோ என்னவோ, என்னென்னோ யோசனை பண்ணி உட்காந்துக்கிட்டு. அப்போ உங்கள் மனசு இங்கே இல்லை. வரும், ஆனால் வராது. யாரு? என்னத்த கண்ணையா? படம் பார்க்கலையா நீங்க? என்னத்த கண்ணையா படம் பார்க்கலையா? இந்த வரும் ஆனா வராது, இருக்குது ஆனா இல்ல. మనసు ఇంక இல்ல. సో మీ మనసు ఒక దేహం, ఇది లోపల లేదు, లోపల ఉంది లేదు, అది ఒక దేహం. ఆత్మ అది సెపరేట్గా ఉంది, లోపల ఉంది, అది సెపరేట్గా ఉంది. ఆత్మ, మనసు, దేహం ఇది 3 సెపరేట్గా ఉంది. ప్రాణం దానికి ఒక దేహం. బుద్ధి పంచకోశాలు, అన్నమయ కోశం, మనోమయ కోశం, ప్రాణమయ కోశం, విజ్ఞానమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. పంచకోశాలు. 5 உடல்கள் இருக்கு ஒவ்வொரு மனிதனுக்கும். ஸ்தூல சரீரம், சூக்ஷ்ம சரீரம். சூக்ஷ்மம் அப்படின்னா கண்ணுக்கு தெரியாத உடல் நமக்கு இருக்கு, அதுதான் ஒளிவட்டம் அப்படிங்கிறோம். நீங்க கடவுள் போட்டோ பக்கத்தில் பார்த்துருப்பீங்க, சுத்தி ஒரு ரவுண்டா குண்டா உடம்பு சுத்தி இருக்கும், அதுதான் சூக்ஷ்ம சரீரம். சூக்ஷ்ம சரீரத்தினால தான் స్థూల శరీరం ఏங்குது. సూక్ష్మ శరీరం ఉండేదానికి ఈ స్థూల శరీరం పనిచేస్తుంది. సూక్ష్మ శరీరం లేకుండా పోతే స్థూల శరీరం ఉపయోగం లేదు, డెడ్ బాడీ. తెలిసిందా? స్థూల శరీరం ఉండేదానికి మాత్రం స్థూల శరీరం పనిచేస్తుంది, లేకపోతే స్థూల శరీరం డెడ్ బాడీ. ఎప్పుడు సూక్ష్మ శరీరం ఈ స్థూల శరీరం అంటుకుని ఉండేది బయట పోతుంది, வெளியே அப்போ ஆட்டோமேட்டிக்காக உயிர் போயிடுச்சுன்னு அர்த்தம். இதுதான் அகவுடல் புறவுடல். புரியுதா? அகவுடல் புறவுடல். ஒவ்வொரு புறவுடலும் அகவுடலோடு இணைந்திருக்கும். புறவுடல் பிரிந்தவுடனே அகவுடல் பிணமாகும். ஆமாம், வெளியே போயிடும். அது வெளியே போச்சுன்னா உயிர் இல்லை. அதுதான் అగవుడల్ పురవుడల్. అర్థమైందా? 2 దేహం ఈయన అడిగింది. లోపల ఉండే దేహం, బయట ఉండే దేహం అట్లా అని చెప్తారు కాదా? అట్లంటే ఏమి అని అడిగారు. దానికి ఉత్తరం ఏమి? ఇది స్థూల శరీరం, సూక్ష్మ శరీరం పంచకోశాలు, అది బయట వస్తుంది, దాన్ని ప్రభావళి అట్లా అని చెప్తాము.
ఈ ప్రభావళి బయట పోయేస్తే వెళితే ఇది డెడ్ బాడీ అవుతుంది. ఇది బయట ఉండేది, దీనికి అటాచ్ అయింటే మాత్రం ఇది పని చేస్తుంది స్థూల శరీరం, లేకపోతే స్థూల శరీరం పని చేసేలేదు, డెడ్ బాడీ అవుతుంది. సో రెండు శరీరం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం.